ఆలయానికి సంబంధించి జరుగుతున్నటువంటి శాకాంబరి అలంకారానికి సంబంధించినటువంటి కార్యక్రమం శాకాంబరి అలంకారానికి సంబంధించి సంవత్సరం జరుగుతున్నటువంటి ఈ యొక్క ఆషాఢ మాసంలో అత్యంత వైభవంగా ఈ యొక్క కార్యక్రమం ఈ రోజు ఉండకూడదని ఒకే ఒక చెప్పాలి అనే ఆలోచనతో ఉండాలని ఆలోచనతోనే ఈ కార్యక్రమం చేశాను తప్ప ఎవరు మొత్తాన్ని లేదంటే మేము ఉన్నటువంటి వాళ్ళు చేయాలి లాగాలి సరే సురేష్ బయట లాగేస్తాం సురేష్ ఆ పిన్ని ఇక్కడ పడిపోయింది చూడు, పిన్ని తీసుకో. మధు దగ్గర మీడియా వాళ్ళు చూస్తున్నారు కదా, మీడియా వాళ్ళు ఉన్నారు, మీరు ఒకరికొకరు నెట్టుకుంటున్నారు చేసుకుంటారు. మీరు రాకపోతే ఏమీ అమ్మవారి గుడి ప్రాణం బట్టి గెలుచుకోవాలి సార్, అందరూ సహకారమే. మాట్లాడు ఆయన గురించి ఆ గుడికి మేము వచ్చాము ఈరోజు. మా గుడి దర్శనానికి కూడా మాకు ఇంత పెద్దమైనటువంటి వాతావరణం సృష్టిస్తారని నేను అనుకోవాలా. వాసవి క్లబ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసింది మా కమిటీ. ఆ కమిటీకి సంబంధించి దాదాపుగా 2700 కేజీల కూరగాయలతోటి, 500 కేజీల పళ్ళతోటి, 200 కేజీల పుచ్చకాయలతోటి, దాదాపు 500-600 కేజీల కరివేపాకు, ఇవన్నీ కూడా మేము ప్రతి సంవత్సరం కూడా శాకాంబరి అలంకారం రోజు జరుగుతున్నటువంటి కార్యక్రమం. దానికి సంబంధించి ఆ యొక్క ఏర్పాట్ల పరిశీలన రేపు ఉదయం వందలాది వేలాది మంది భక్తులందరూ వస్తారు కాబట్టి వారికి కావాల్సినటువంటి ఏర్పాట్లు ఎలా ఉన్నాయి అని చూడడానికి మాత్రమే తీసుకోవడం జరిగింది తప్ప ఇక్కడ తగులకి తంటాలకి మరి ఇంకో దానికి మేము రాలేదు. మేము మీ తగులకి రాలా. మా అమ్మవారి దీవెనలు అందరికీ ఉండాలి, అందరూ బాగుండాలి అనే ఆలోచనతోనే వచ్చాం.
ఏదైతే ఈ నెల 18వ తారీఖు ఆగస్టు 18 జరిగే ఈ యొక్క జనరల్ బాడీ సమావేశానికి సంబంధించినటువంటి ఈ యొక్క 18వ తారీఖు జరుగుతున్నటువంటి జనరల్ బాడీ సమావేశంలో ఈ యొక్క ఆలయానికి సంబంధించి జీవిత సభ్యులందరినీ కూడా ఆ రోజు పిలుస్తాం. ఏదైతే మాకు 2 సంవత్సరాలు ఉన్నప్పటికీ కూడా కావాలని అడిగినటువంటి పెద్దలకి ఖచ్చితంగా ఆ యొక్క కార్యక్రమం రోజు వాళ్ళు యాక్సెప్ట్ తీసుకుంటే బంగారంగా తీసుకోమని చెప్పాం. ఇప్పుడు కూడా మేము ఆ మాట మీదే ఉన్నాం, మాకు వేరే మాట లేదు. కాకపోతే మేము జరుగుతున్నటువంటి ఆలయ ఏర్పాట్లని దానికోసంగా పర్యవేక్షణ కోసంగా ఎలా జరుగుతున్నాయనే ఆలోచన చూడడానికి మాత్రం వచ్చాను తప్ప ఇక్కడ కాంట్రవర్సీ చేయాలి, దీన్ని మేము ఇంకో రకంగా తిప్పాలి అనుకున్నప్పుడు ఒక్కరు కూడా లోపలికి అడుగు పెట్టలేనటువంటి పరిస్థితి. అయినా మాకొద్దు, మాకు కావాల్సింది ఆ తల్లి దీవెన అందరికీ ఉండాలి. వచ్చిన భక్తులు, రేపు వస్తున్నటువంటి భక్తులందరూ కూడా ఆనందంగా వచ్చి అమ్మవారిని శాకాంబరి అలంకారంలో వీక్షించి తీర్థ ప్రసాదాలు తీసుకొని వెళ్ళవలసిందిగా ఈ సందర్భంగా కూడా నేను మా కమిటీ తరఫున అందరినీ కూడా స్వాగతం తెలియజేస్తా ఉన్నాను. శాకాంబరి అలంకారం వాళ్ళది అంటున్నారు. మన కానప్పుడు మరి బాధ కాదు, దానికి లోపలైతే బయట అయితే బయట లేదు అంతే. ఆయన ఆడిస్తే పెడతాం, ఆయన ఆడిస్తే పెడతాం, ఎవరు ఆయన ఆడికి ఇస్తాడు. అదే పెట్టుకోవాలి సార్.